హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రభుత్వాలు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సీఎం గారు ఏ కులస్తుడైతే వాళ్ళ కులస్తులకు ఈ కార్పొరేషన్ పోస్టులన్నీ వాళ్ళకే ఇస్తున్నారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా దగ్గర 590 కార్పొరేషన్ సంబంధిత పదవులు ఎక్కువగా మెజారిటీ రెడ్లకే ఇచ్చారు. ఎక్కడో ఒకటో రెండో ఇతరులకి ఇచ్చి ఉండొచ్చు. ఇది చాలా బాధాకరం, దుర్మార్గం. ఇలాంటి ఇంతకంటే వివక్ష ఏమి లేదు. సో అక్కడ కూడా ఈ కార్పొరేషన్ పదవుల్లో కూడా ఎలాంటి చట్టబద్ధత ఆర్ రూల్స్ ఉన్నా లేకున్నా ఎవరి ఓటా వాళ్ళకి ఇవ్వటం అనేది సమన్యాయం, ఆర్టికల్ 14. అందువల్ల ఈ ప్రభుత్వాలు రెడ్లు వస్తే రెడ్లు, వెలమలు వస్తే వెలమలు, కమ్మలు వస్తే కమ్మలు వాళ్ళకి ఇచ్చుకుంటే మరి తక్కిన వాళ్ళకి అవకాశం ఏది? సో ఈ దేశంలో అందరికీ ఇవ్వాలి. ఓసీలకు ఇవ్వాలి, బీసీలకు ఇవ్వాలి, ఎస్సీలకు ఇవ్వాలి, ఎస్టీలకు కూడా ఇవ్వాలి. తర్వాత చాలామంది ఆ కార్పొరేషను మనకు ఒకటి ఉంటుంది, దానికి సంబంధిత వ్యక్తులు ఉండరు, అక్కడ ఆ కులం వాళ్ళు ఉండరు. సో అదేమీ లెక్క. అందువల్ల ఈ ప్రభుత్వాలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ అన్ని కార్పొరేషన్ పదవులు ఇంక్లూడింగ్ డైరెక్టర్స్తో సహా వాళ్ళ దామాష ప్రకారం పంచాలి. నంబర్ 1. నంబర్ 2, మనకు కొన్ని ప్రత్యేకమైన కార్పొరేషన్లు పదవులకు సో అక్కడ ఇతరులను చైర్మన్లుగా పెట్టి ఆ కులాలు జాతుల వాళ్ళను వీళ్ళు ఎక్కడో కింద పడేస్తే దానికి అర్థం లేదు. ఆ కులాలు జాతుల వాళ్ళే చైర్మన్లుగా ఉండాలి. దయచేసి మార్చండి రూల్స్. థ్యాంక్ యూ.